కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఈ రైతాంగానికి గొడ్డలి పెట్టుగా మారే ఆ ఉద్యమాన్ని స్వయంగా నడిపినటువంటి నేత ఆ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చింది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ బీజు కృష్ణ మనతున్నారు. సార్ చెప్పండి, మీరు నల్ల చట్టాల పైన పెద్ద ఉద్యమాన్ని నడిపారు. రైతాంగాన్ని అంతా కూడా ప్రతిరోజు వ్యవసాయ కూలీలు చేసుకుంటూ వాళ్ళు ఉద్యమానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అడిగేటువంటి హక్కును, రైతాంగాన్ని కదిలించేటువంటి శక్తిని ఎలా తీసుకుంటున్నారు? అది కార్మిక కర్షక ఐక్యంతో జరిగిన ఒక పోరాటం. దాదాపు 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన పోరాటం. ఆ పోరాటంలో ఎండాకాలంలో వర్షకాలం బిరుగాళి ఏం వస్తే కూడా 1 ఇంచ్ వెనకపోను అని చెప్పి జరిగిన ఒక పోరాటం. 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఆ పోరాటంలో అన్నీ అక్కడ లక్షాది మంది రైతులు అక్కడ ఈ 1 సంవత్సరం 6 బార్డర్లో, ఒకటి టిక్రీ, షాజాన్పూర్, సింగు బార్డర్, పల్వల్, గాజీపూర్ బార్డర్, మళ్ళీ మేవాత్ బార్డర్, 6 బార్డర్లో లక్షాది మంది రైతులు 1 సంవత్సరం కింద ఎక్కువ ఆ పోరాటంలో పాల్గొన్నారు. అక్కడ ఢిల్లీ చలో నవంబర్ 26వ తేదీ పంజాబ్, హర్యానా నుంచి రైతులు వస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఎదురు చూసింది మీకు అందరికీ తెలుసు. ఒక కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే పెద్ద జేసీబీ యూజ్ చేసి డిగింగ్ బిగ్ హోల్స్, ఆ విధంగా టియర్ గ్యాస్ ఉపయోగించి అదిని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదన్నీ ఉంటే కూడా రైతులు ఇది రైతుల భవిష్యంకి పెద్ద ఒక ప్రాబ్లం వస్తుంది అని అర్థమైంది రైతులకి. ఇది కార్పొరేట్ లూటీ కోసం తీసుకుని వచ్చిన చట్టాలు అర్థమైంది. అందుకే రైతులు ఆహార భద్రత కోసం, మన దేశాని కోసం కార్పొరేట్ వ్యతిరేకించి జరిగిన ఒక పోరాటం. ఈ 1 సంవత్సరం జరిగిన పోరాటంలో మన సంఘం నుంచి బియ్యం, కందిపప్పు, నూనె, ఇది పంచదార, ఇది మేము ఖర్చు 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అన్నీ ప్రజలే ఇచ్చింది. హర్యానా, పంజాబ్, కేరళ, అన్ని రాష్ట్రం నుంచి ఈ పోరాటానికి. ఎందుకంటే ఇది అన్నదాత, మన దేశంలో అన్నదాత రైతులు వాళ్ళు చేస్తున్న ఒక పోరాటం. వాళ్ళతో సంఘీభావంతో అన్ని సెక్షన్స్, కార్మికులు, శిక్షకుడు, విద్యార్థులు, యువకుడు, మహిళలు అందరూ కలిసి ఆ పోరాటానికి సంఘీభావంతో వచ్చారు. అంటే మన వైపు మనం చూస్తున్నాం, ఈ నల్ల చట్టాలైతే వెనక్కి తీసుకుంది ప్రభుత్వం, రాతపూర్వకంగా కూడా ఆ రకంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనేసి ప్రధానంగా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొన్న నవంబర్ 26వ తేదీ కూడా మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఎందుకోసం ఆందోళన? 3 రోజులు జరిగిన ఆందోళన అది ఆగస్ట్ 24వ తేదీ అన్ని కార్మిక సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ సభ 2 ప్లాట్ఫామ్ కలిసి చేసిన ఒక కన్వెన్షన్. అక్కడి నుంచి తీసిన నిర్ణయం మన దేశంలో ఈ 10 సంవత్సరంలో రైతుల సంక్షోభం పెరుగుతుంది. దాదాపు 4 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, యువకుడు ఆత్మహత్య చేశారు అని ఈ ప్రభుత్వం చెప్తున్నది. అది కింద ఎక్కువ మంది సంక్షోభం చాలా దారుణమైంది. ఆ సంక్షోభ కారణం ఆర్థిక సరళీకరణ విధానాలు, ఈ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ లూటీ కోసం అనుసరిస్తున్న విధానాలు. అది వ్యతిరేకించి ప్రత్యామ్నాయ విధానాల కోసం ఒక పోరాటం కావాలి అని అన్ని సంఘాలు కలిసి తీసిన ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం నవంబర్ 26వ తేదీ 2020లో ఢిల్లీ చలో ఆందోళన ప్రారంభమైన రోజు. అందుకే ఈ సంవత్సరంలో కూడా అన్ని రాష్ట్రంలో రాజ్భవన్ దగ్గర
కేంద్ర ప్రభుత్వంని వ్యతిరేకించి జరిగిన పోరాటం. ఈ నల్ల చట్టాలు కేంద్రంలో 3 నల్ల చట్టం వాపస్ అయింది, 4 లేబర్ కోడ్ వాపస్ అయింది. కొన్ని రాష్ట్రంలో బీజేపీ స్టేట్స్లో అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కూడా. మరి ఎప్పుడు చెప్పండి రైతు సంఘాలు కార్పొరేట్ వ్యవసాయం అంటారు, కార్పొరేట్ కోసమే ప్రభుత్వాలు చేస్తాయంటే అసలు కార్పొరేట్ వ్యవసాయం వల్ల ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుల చేతుల్లో భూమి ఉంటుంది, భూమి అక్కడే పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కార్పొరేట్ వ్యవసాయం ఏంటి? లేదు, ఈ 3 నల్ల చట్టం తీసుకొని వచ్చిన ఒక చట్టం అందులో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఒకటి తీస్తే కుప్పం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇది గెర్కిన్ కల్టివేషన్ అని చెప్పి ఒక ఇజ్రాయేలీ అమెరికన్ బహురాష్ట్రీయ కంపెనీ అక్కడ పెద్ద ప్రచారం కూడా జరిగింది. ఒక కొత్త విప్లవం అని చెప్పి మీడియాలో కూడా పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ రైతులకి మంచి ధర దొరకదు, చాలామంది రైతులు భూమి నష్టమైంది. ఆ విధంగా ఒక పరిస్థితి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం వేరే రాష్ట్రంలో కూడా పెద్ద ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తుంది. మన కర్ణాటకలో ఆ విధంగా బీజేపీ చాలా ప్రయత్నం చేశారు. ల్యాండ్ రిఫార్మ్స్లో మార్పు తీసుకొని వచ్చి కార్పొరేట్ కంపెనీస్ కూడా భూమి తీసుకోవచ్చు, రైతుల భూమి. ఆ విధంగా మార్పు తీసుకొని వచ్చారు. అదన్నీ వ్యతిరేకించి పోరాటం జరుగుతుంది కార్పొరేట్ల కోసం. ఎందుకంటే ఇప్పుడు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి ఒక కమిషన్ వచ్చింది ఆదాయం రెట్టింపు చేసానికి. ఆ కమిటీ ఒక మెంబర్ శరద్ మరాఠే, అమెరికాలో బిజినెస్ మ్యాన్. అతనికి రైతుల గురించి ఏం ఎక్కువ తెలియదు, ఈ రైతుల సంక్షోభం గురించి తెలియదు. అతను ఒక ఆ కమిటీలో అన్ని కార్పొరేట్ కంపెనీస్తో కలిసి వాళ్ళు రికమెండేషన్స్ తీసుకొని వస్తున్నారు. రైతు సంఘాలతో, సంయుక్త కిసాన్ మోర్చాతో, రైతులతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. అది ఈ ప్రభుత్వం యాక్చువల్ ఇంటెన్షన్స్ ఏమి అని తెలుసు. అంటే మీరు చెప్పండి, ఒకవైపు మోడీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటున్నారు. ఏదైతే రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలంతా ఉన్నట్టు రైతాంగంతో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి వీధుల మీదకి వచ్చి వీధి పోరాటాలు చేసింది. అయినా కూడా గత ఎన్నికలు మనం చూసాం, తాజాగా వచ్చినటువంటి 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజా వ్యతిరేక పాలన మీరు ఎలా? అదే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని విలేకరులు అడిగారు, సెమీఫైనల్లో మోదీ బీజేపీ గెలిచారు, ఇక ఫైనల్ కూడా వాళ్ళే గెలుస్తారు అని చెప్పి నేను చెప్పా. ఇప్పుడు జరిగిన విశ్వకప్ క్రికెట్లో భారతం అన్ని మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ కూడా గెలిచింది, ఫైనల్లో ఓడిపోయింది. మేము రైతులు, కార్మికులు కలిసి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తాం. అది ఈ అఖిల భారత కిసాన్ కౌన్సిల్ నిర్ణయం. ప్రధానంగా ఓడే చెప్తున్నారు, ఈ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు, కర్షకులు, రైతాంగం కూడా సిద్ధమైనారు. మేము సెమీఫైనల్లో కాదు ఫైనల్లో ఓడించేందుకు సిద్ధమవుతామంటున్నారు బీజు కృష్ణ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.